ఒకసారి ఒక క్వశ్చన్ డిస్కషన్ వచ్చిందనమాట. ఇది నాకు గ్రామాల్లో మరి ఇంటి బయట అరుగు కూడా ఉండేదన్నమాట. అక్కడ కూర్చుని అరుగు దగ్గర ఎవరో ఒకరు ఫ్రెండ్స్ వచ్చి ఈవినింగ్ పూట ఫ్రీ టైంలో ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ ఆ గ్రామస్తులు అందరూ కూడా వచ్చి సరదాగా అప్పుడప్పుడు మాట్లాడుకొని వచ్చి డిస్కషన్స్ అవుతుండే. అప్పుడు ఇదే క్వశ్చన్ అడిగాను అనమాట. అంటే ఒక్క మాటతో ఎవరైనా మారుతారా అని ఒక టాపిక్ వచ్చింది. ఒక క్షణంలో ఏమైనా మారుతారా, ఓకే, లేకపోతే ఎన్నెన్నో జన్మల పుణ్యకర్మలు ఉంటేనే మారుతారు కదా, గొప్ప వాళ్ళు అవుతారు కదా, ఒక క్షణంలో ఏమైనా మారుతారా, ఏమైనా చేంజెస్ వస్తాయా, మనం అనుకుంటే వస్తాయా ఏంటి, అంత దైవ కృప ఉండాలి కదా, అంతేకాని మనం అనుకున్నంత మాత్రం జీవితంలో ఏం పెద్ద పెద్ద చేంజెస్ ఏమవుతాయి, గొప్ప వాళ్ళు అవ్వాల్సిన వాళ్ళు అవుతూనే ఉన్నారు, ఇప్పుడు అవని వాళ్ళు ఎప్పుడు అవ్వకుండా ఉన్నారు, అదంతా కూడా దైవ కృప, దైవ నిర్ణయం, దైవానుగ్రహం ద్వారా అవుతున్నాయి కదా అని ఒక టాపిక్ వస్తుంది. వచ్చినప్పుడు ఒకతను మాత్రం లేదు, మనుషులు అనుకుంటే అవ్వగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు కదా, మనుషులకి స్వేచ్ఛ, స్వ ఇచ్ఛ అంటే ఫ్రీ విల్ ఇచ్చారు కదా భగవంతుడు, ఏదైనా చేయొచ్చు కదా అని అంటే అంటారు అన్నమాట. ఇప్పుడు నువ్వు మరి సంసార జీవితంలో ఉన్నావు, నీకు భార్య పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఉన్నా కానీ నువ్వు మరి డెవలప్ అయ్యి మరి గొప్ప ఆధ్యాత్మిక స్థితి లోపల బాగా డెవలప్ అవుతావా, అసలు అయ్యేందుకు అవకాశం ఉందా, నువ్వు ఎట్లా అవుతావు, ఎందుకంటే నీ లైఫ్ అంతా నీది కట్టుబడి ఉండిపోయింది కదా అని ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఆ క్షణంలోనే ఇంకా తను ఫోకస్ స్పిరిచువాలిటీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ, తన పేరు ఏంటి శివరామ, ఓకే, తను ఏం చేశారంటే ఇంకా వెంటనే ఈ ఉపనిషత్స్ 108 ఉపనిషత్తుల పైన మరి భాష్యం రాశారన్నమాట. రాసి ఆయన లివింగ్ ఎన్లైటెండ్ పర్సన్, జీవన్ ముక్త అంటారు అనమాట, జీవన్ముక్త స్థితిలో తన జీవితాన్ని అంతా గడిపారు. ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామిగల్ అని ఆయనకి పేరు కూడా వచ్చిందనమాట. సో అలా ఒక్క సెకండ్ లో మరి అప్పటి వరకు ఒక జీవితం ఉండి తర్వాత మళ్ళీ మారిపోయిన వాళ్ళు, సంసార జీవితం ఉంది, తర్వాత మళ్ళీ స్పిరిచువాలిటీ మారిపోయిన వాళ్ళు ఇంకొకరు ఎవరంటే వీరబ్రహ్మేంద్ర స్వామి, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా, తను కూడా మ్యారీడ్ ఒక భార్య ఉండేది. అలాగే ఒక ఆర్గ్యుమెంట్ లో, ఒక సిచ్యువేషన్ లో, ఒక డిస్కషన్ లో ఎస్ మనం సంసార జీవితంలో ఉన్న వాళ్ళు కూడా సాధించవచ్చు అని చెప్పేసి అన్నప్పుడు, అది ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఆయన ఎస్ ఫ్రీ విల్ ఉంటుంది ఓకే అని చెప్పేసి ఆయన తర్వాత ఎక్కువ సమయం తన తపస్సుకి ఇచ్చి మరి ఆయన కూడా చాలా చక్కగా మరి కాలజ్ఞానాన్ని రచించి ఎంతో గొప్ప దుస్థితికి రీచ్ అయ్యారు. సో ఆ సమయాన్ని ఇవ్వడం, ప్రయారిటైజ్ చేసుకున్నారు మన లైఫ్ ని, ఓకే. సో వాళ్ళందరికీ కూడా ఎందరో మహానుభావులు, వాళ్ళందరికీ కూడా మనం మహానుభావులు వాళ్ళ జన్మలో రాసి ఉండకపోవచ్చు, గత జన్మలో రాసి ఉండకపోవచ్చు, కానీ ఆ డిటర్మినేషన్, ఆ దృఢ నిశ్చయంతో కూడా అయిన వాళ్ళు ఉంటారు. దాని లోపల కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు అంటే మనకు పుట్టినప్పుడు జ్యోతిష్యం చూస్తే అందులో ఉండదు ఎన్లైటన్మెంట్, కానీ అవన్నీ ఉండవు, నార్మల్ గానే ఉంటాయి. కానీ ఒక సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేస్తుంది అన్నమాట. సో ఆ సిచ్యువేషన్ చేంజ్ చేసి ద్వారా మరి అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి. నా జాతకంలో కూడా మరి ముక్తి ఉంది అని మరి నాకు అంటే మనం ముఖ్యంగా ఆ పుట్టిన డేట్ తో చూసిన దాంతో ఎవరు చెప్పలేదు, ఓకే. కాకపోతే అంటే తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని నిర్ణయాల వల్ల మరి గట్టి నిర్ణయం తీసుకొని కొన్ని ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మరి ఆటోమేటిక్గా మనకు శ్రద్ధతో సాధించడం అనేది ఉంటుంది అన్నమాట. ప్రహ్లాదుడు 5 సంవత్సరాలకే తను ఎన్లైటెండ్ ముక్తి వచ్చేసింది, తనకి భగవంతుడు ఇచ్చేశాడు. ఈ జన్మలో మనం నిశ్చయం చేసుకుని ఈ జన్మ నుంచి మనం సాధన చేయడం, శ్రద్ధగా ఎక్కువ టైం సాధనకి ఇవ్వడం, అలా 2 విధాలుగా ఏది చేసినా కానీ ప్రతి ఒక్క సెకండ్ అంటే ఒకటే ఒకటి క్లియర్ గా గుర్తుపట్టాల్సింది అంటే, నేను ఒక్క సెకండ్ శ్రద్ధగా ధ్యాన స్థితిలో ఉన్నానా, అది నాకు హెల్ప్ అవుతుంది. ఈ జన్మలో కాబట్టి ఏ జన్మలో నెక్స్ట్ జన్మలో అయినా అది ఖచ్చితంగా హెల్ప్ అవ్వాల్సిందే. మనం ప్రగతి అనేది కంటిన్యూస్ ఉంది. ఒక్క సెకండ్ కూడా మనం ప్రతి ఒక్క సెకండ్ శ్రద్ధతో చేసినప్పుడు మరి 100 రెట్లు ముందుకు వెళ్తున్నామని విధంగా వెళ్తూనే ఉండొచ్చు.